అయితే మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులకు ఒక విజ్ఞప్తి అండి. మన రేవంత్ రెడ్డి గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి మీ ఇద్దరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఏం లేదండి. సోషల్ మీడియాలో చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నారు. యూత్‌ని చాలా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎట్లా అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ అనేటోళ్ళు వాళ్ళు ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని వాళ్ళు అవతలోళ్ళు ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళని చూసి చేంజ్ అయ్యేటట్టు కావాలి అని ఒక చిల్లరగా తయారవుతున్నారు యువత. యువత అంటే ఎవరో కాదు. దాదాపు ఒక 10వ తరగతి విద్యార్థులను నేను చూస్తున్నా. 10వ తరగతిలో ఉండేటోళ్ళు సో అండ్ సో క్యాండిడేట్ వల్గారిటీ యూట్యూబ్‌లో వల్గారిటీ మాటలు ప్రాంక్‌లు అని చెప్పేసి, అదని చెప్పేసి, ఇదని చెప్పేసి ఆ మాటలు నేను అనలేను. మీకు తెలుసు ఆల్రెడీ. ఎవరైతే ఉన్నారో ఈ వీడియోలు చూస్తున్నారో ఒక 10 మందికి ఖచ్చితంగా షేర్ చేయండి. వల్గారిటీ మాటలు అంటే ఏంటంటే డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం వల్ల ఏమైతుందంటే 10వ తరగతి విద్యార్థులు, 8వ తరగతి విద్యార్థులు వీళ్ళందరూ ఏమైతారంటే చిన్న ఏజ్ వాళ్ళు. 12 సంవత్సరాలు, 14 సంవత్సరాల వయసు కాబట్టి ఆ వర్డ్స్‌కి వీళ్ళు ఏమైతారంటే అబ్బా! పైల్వాన్‌రా భయ్, భాయ్ బోల్తే అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే దానికి అట్రాక్ట్ అయిపోతుంది. అంటే ఒక 22, 23, 25 సంవత్సరాల వాళ్ళు కాదు. దాదాపు 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి భాయ్ బోల్తే మోడల్ అని చెప్పేసి వీడియోలు చేస్తున్నారు సార్. అంటే మన యువతను యూట్యూబ్‌లో వాళ్ళ పైసలు సంపాదించాలి కాబట్టి, ఆ పైసలు సంపాదనంలో వీళ్ళు ఏం మాటలు మాట్లాడుతారో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే బోల్డ్‌గా వర్డ్స్ ఎట్లా యూజ్ చేస్తున్నారంటే బోల్డ్‌గా. ఆ పిల్లలు చూడంగానే అంటే అరే! పైల్వాన్ అంటే గిట్లనే ఉండాలేమో, ఆ వీడియోలలో తోపు ఇట్లా చూపియంగానే వాళ్ళు నిజ జీవితంలో కూడా ఇదే రియాలిటీ అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వీడియోలు పైసలు సంపాదించే మార్గంలో, లక్షలు సంపాదించే మార్గంలో ఎసోంటి పిల్లలు ఎంతోమంది ఖరాబ్ అయితున్నారు. అసోంటి వాళ్ళ కోసము ఒక టీమ్ రెడీ అయ్యారు. ప్రతి ఒక్క మండలంలో ఒక కానిస్టేబుల్‌ని పెట్టండి. ఒక కానిస్టేబుల్‌ని పెట్టండి. ఎక్కడైతే ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద సోషల్ మీడియా మీద ఒక కానిస్టేబుల్‌ని కావచ్చు, డిపార్ట్‌మెంట్‌లో ఖచ్చితంగా ఒక వీళ్ళ మీద కన్నేసేటట్టు పెట్టాలి. వీళ్ళు ఎప్పుడైతే వల్గారిటీగా మాటలు ఎప్పుడైతే మాట్లాడతారో వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి 4 తన్నేటట్టు చూడండి. ఎందుకంటే ఈ గేమ్స్, ఈ బెట్టింగ్ గేమ్స్ బెట్టింగ్ ఆన్‌లైన్ గేమ్స్ అని చెప్పేసి, తర్వాత ఈ వల్గారిటీ వర్డ్స్ వల్ల ఏమైతుందంటే పిల్లలు కూడా అట్రాక్ట్ అయిపోయి 10థ్ తర్వాత, ఇంటర్ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా సేమ్ ఇక ఇట్లనే ఇన్‌స్టాగ్రామ్ అని చెప్పేసి, మోడల్ అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా రెడీ అయిపోతున్నారు. యువత నాశనం అయిపోతుంది. ఈ రేపులు, మర్డర్‌లు ఇట్లాంటి గొడవలు ఇట్లాంటివి అయితున్నాయంటే గిసోంటోళ్ళ వల్లనే చాలా అయితుంది. ఈ కొద్దిగా యూట్యూబర్‌లని, కొద్దిగా ఇన్‌ఫ్లుయెన్సర్‌లని కొద్దిగా చూసుకొని ఒక టీమ్ రెడీ చేసేసి, ఫార్మ్ చేసి ముందరకు పంపిస్తే వాళ్ళకి కూడా కొద్దిగా కౌన్సెలింగ్ ఇచ్చి ఒకవేళ మారకపోతే వాళ్ళకేందో ఆహ్, వాళ్ళని శుద్ధి చేసి చేస్తే చాలా మంచిగుంటది. నేను కూడా యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తుంటాం. అందరూ యూట్యూబ్‌లో వీడియోలు చేసేటోళ్ళే. అందరికి వ్యతిరేకంగా అని కాదు. కొంతమంది మాత్రమే. బాగా ఆలోచన చేసుకోండి. సార్ మీరు ఒక టీమ్‌ని రెడీ చేయండి సార్. ఇసోంటి ఒక టీమ్, ఒక పర్సన్‌ని పెడితే మాత్రం మండలానికి ఒకరిని పెట్టండి. క్రైమ్ డిపార్ట్‌మెంట్ అని చెప్పేసి ఇట్లా ఉంటది కదా! షీ టీమ్ ఆఫీసర్ ఇట్లా ఎట్లుంటదో ఈ సోషల్ మీడియా కూడా ఒక టీమ్ మెంబర్‌ని పెడితే మీకు నా వీడియో నచ్చినట్లయితే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో అయితే వాళ్ళకి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి.